ఏంటి ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? అవేం వద్దండి. సరే, ఇంతకీ పెళ్లి చూపులు ఎలా జరిగాయి? బాగా జరిగాయా? ఇదిగో మీరే చూడండి. నవ్వు దుర్గమ్మ, బాగా నవ్వు. నీ నవ్వు తొందరలోనే 3 నాళ్ల ముచ్చట కాబోతుందిలే. దానికి అస్త్రాన్ని రెడీ చేస్తున్నానుగా. ఆ అమ్మాయి ఎవరు కవిత గారికి తెలుస్తుందేమో, అడిగి చూద్దాం. కవిత గారు, ఒక్క నిమిషం. ఏంటి? ఫోటోలో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ఏ ఫోటో? ఒక్క నిమిషం. కొంచెం క్లారిటీగా లేదు, ఒకసారి చూడండి. సరిగ్గా కనిపించడం లేదే. మిగతావి ఒకసారి చూడండి. ఎందులోనూ క్లారిటీగా లేదు. అయినా ఈ అమ్మాయితో నీకేం పని? ఈ అమ్మాయి వల్ల నాకు అవమానం జరిగింది. ఏం జరిగింది? అలాగా? మరి ఏ ఫోటోలోనూ మొహం కనిపించడం లేదే. పోనీలండి, కానీ తొందరలోనే ఆ అమ్మాయి మీద ఖచ్చితంగా పగ తీర్చుకుంటాను. వద్దు సురేష్, అసలే ఇప్పుడు నువ్వు దుర్గమ్మ ఇంటికి అల్లుడు కాబోతున్నావు. ఇలాంటి సమయంలో ఎవరితో పడితే వాళ్లతో గొడవలు పడకు. దుర్గమ్మ గారి కంట్లో చెడుగా పడ్డావంటే మళ్ళీ ఈ పెళ్లి ఆపేయచ్చు. అసలే ఆవిడికి చదువంటే పడదు. ఒకప్పుడు చదువుకున్న కోడలు ఇంట్లోకి అడుగు పెట్టిందని కొడుకు కోడల్ని కాదనుకుంది. కాని నువ్వు టీచర్వి అని తెలిసిన తర్వాత కూడా ఈ పెళ్లి కొప్పుకుందంటే నిజంగా నీ అదృష్టం. కాబట్టి ఈ పెళ్ళయ్యే వరకు జాగ్రత్తగా ఉండు. నిజంగా నీ అదృష్టం. కాబట్టి ఈ పెళ్ళయ్యే వరకు జాగ్రత్తగా ఉండు. అర్థమైందా? కొంతకాలం జాగ్రత్తగా ఉండు. నీ పెళ్లికి అంతా మంచి జరుగుతుంది. సరేనండి, మేము వెళ్ళొస్తాం. జాగ్రత్త. పద్మావతి, నువ్వు అల్లికలు నేర్చుకోవడానికి వెళ్తున్నావో, సీనయ్యని కలుసుకోవడానికి వెళ్తున్నావో, లేక ఏం పని మీద వెళ్తున్నావో ఈరోజు తేల్చేస్తా.
చెప్తా. ఏదో చిన్న తప్పు చేశానని దుర్గమ్మ పిన్ని నన్ను ఇంట్లోంచి బయటికి గెంటేసింది. నాకు ఇష్టం లేకపోయినా కవితొదిన చెప్పింది కాబట్టి ఇక్కడికొచ్చాను. కానీ ఇక్కడికొచ్చాక ఆలోచిస్తే పద్మావతి వదిన కూడా తప్పు చేసింది కదా. పద్మావతి బయటపడలేదు, కానీ నేను బయటపడ్డాను. పద్మావతి సీనయ్య ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఆ విషయం బయట పెడదామని నేను ఎన్నో విధాలుగా ప్రయత్నించాను, కానీ అది బయటపడలేదు. పద్మావతి చేసుకున్న అదృష్టమో నేను చేసుకున్న దురదృష్టమో అర్థం కావట్లేదు. పద్మావతి బయటికెళ్తుందన్న విషయం బయట పెడితే పిన్ని తప్పకుండా బయటికి గెంటేస్తుంది. చెప్తా. ఏంది ధనం? ఏం చేస్తున్నావు? స్వెటర్ అల్లుతున్నా వదినా. ఏంది? స్వెటర్. గదే అర్థం కాలేదు. అదే వదినా, చలి పుట్టకుండా వేసుకుంటారు కదా, అదే దాన్నే స్వెటర్ అంటారు. ఓ గదా. ఆ అదే వదినా. మొన్న మా ఊరెళ్ళినప్పుడు నేర్చుకున్నా. వచ్చేటప్పుడు ఊలు సూది అన్నీ తెచ్చుకున్నాను, కానీ అల్లుదామంటే ఎలా అల్లాలో గుర్తుకు రావట్లేదు వదినా. అంతా మర్చిపోయాను. ఎవరు కలుతున్నావు ధనం? ఎవరికేంటొదినా? అదే నీ కడుపులో పెరుగుతున్నా నా అల్లుడి కోసం. గట్లేనా? హ్మ్. గట్లయితే గదెట్లా అల్లుతారో నాకు కూడా నేర్పియవా? గిదిగో వీడి కోసం నేను నేర్చుకుంటా. వీడి కోసం బుల్లి చలికోట అల్లుతాను. అదే తెలిస్తే ఇదంతా ఎందుకొదినా? అల్లడం మర్చిపోయానని చెప్తున్నానుగా. అల్లడం వచ్చిన వాళ్ళుంటే బావున్ను. ఎలా అల్లాలో చెప్పేవారు. నువ్వు పోయేస్తున్నది అల్లికలు నేర్చుకునికేగా. ఎవరో ఏంది ధనం? అల్లికలు వచ్చినోళ్ళు ఇంట్లోనే ఉన్నారు కదా. అల్లికలు వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఎవరు మంగొదినా? ఎవరో ఏంది? పద్మావతి దినాము పక్కూరికి పోయి అల్లికలు నేర్చుకుంటున్నది కదా. పద్మావతిని అడుగుదాం. ఓ అవును కదొదినా, నేను మర్చిపోయాను. ఉండు పిలుస్తాను. పద్మావతి, పద్మావతి, పద్మావతి. పద్మావతి అల్లికలకి వెళ్ళట్లేదన్న విషయం బయట పెట్టడానికి ఈ అల్లికల డ్రామా ఆడుతున్నాను. పద్మావతి, అది తెలియకేమో మంగొదిన పద్మావతి పద్మావతి అని పిలుస్తుంది. పద్మావతి. ఏంటక్క? దా కూసో. ధనం గవిట్లి. పద్మావతి, దినాము అల్లికలు నేర్చుకోనికి పక్కూరికి పోతున్నావు కదా. గివి తీసుకొని నాకు పుట్టబోయే బిడ్డ కోసం బుల్లి చలికోట అల్లి పెట్టవా? ధనం కూడా నా బిడ్డ కోసం చలికోట అల్లాలని ఎంతో తపన పడింది, కానీ అల్లడం మర్చిపోయినదంట. నువ్వు దినాము పోతున్నావు కదా,
ఎలా అల్లాలో నేర్పిస్తే గట్లనే నేను కూడా అల్లుతా. ఏంది పద్మావతి ఆలోచిస్తున్నావు? ధనం మర్చిపోయి ఉండాది, లేదంటే ధనమే అల్లి పెట్టేది. నిన్నసలు అడిగేదాన్నే కాదు. గెట్లల్లాలో నేర్పియ్యి. నువ్వు మొత్తమే మల్లక్కర్లేదు, నేర్పిస్తే నేనే అల్లుతా. దొరికింది. ఏంది పద్మావతి, నీ కల్లుడు రాదా ఏంది? దినాము పట్నానికి పోయేది దీనికే కదా. ఏంది అల్లికలు నేర్చుకునికి కాదా? మరి దేనికి పోతున్నావు? చెప్పు పద్మావతి, అల్లికలు నేర్చుకునికి కాకపోతే యాడికి పోతున్నావు, ఎందుకు పోతున్నావు? ఏ నాకు చెప్పకూడదా? రహస్యం ఏమైనా ఉన్నదా? అయ్యో లేదక్కా. మరి అల్లు. నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావో నాకు అర్థమైనది పద్మావతి. నా కడుపులో ఉన్న బిడ్డకి చలికోటలనికే కదా నువ్వు ఆలోచిస్తున్నది. గతే సందకు అడిగితే అల్లకుండుంటావా ఏంది? ఎందుకంటే ఆవిడ గారేమో బెల్లం, నేనేమో అల్లం. అయ్యో అక్క, అదేం లేదు, ఇద్దరూ ఒకటే. మరైతే ఎందుకు ఆలోచిస్తున్నావు? చూసావా వదినా, ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఎలా వెళ్ళిపోయిందో. మంగక్క, స్వెటర్ అల్లాలంటే కావాల్సింది ఈ సూది కాదు, ఈ సూది. ధనం, ఇదిగో ఇలా అల్లాలన్నమాట. ఇలా అల్లాలని మా కుట్లు అల్లికలు నేర్పే చోట చెప్పారు. నువ్వు కూడా ఇలాగే నేర్చుకున్నావా? నీకు కూడా ఇలాగే నేర్పారా? నేను ఎలా అల్లుతున్నానో అలాగే అల్లాలి. ధనం, చూస్తున్నావా?
ఇలాగే అల్లాలి. తీసుకో. ఎప్పుడూ నన్ను ఇరికించాలనే చూస్తావు. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవాదనం. నీ సంగతి నాకు బాగా తెలుసు. కావాలని అత్తమ్మ దగ్గర నన్ను పట్టించాలనే చూస్తున్నావు. అయ్యో ధనం, అలా కాదు. ఆ సూదిని దాని మధ్యలో పెట్టి లాగుతూ చుట్టాలి. అప్పుడే ముడి పడుతుంది. ఏది అల్లు. అది అలా అల్లాలన్నమాట. అల్లు. మంగక్క, అలా అల్లాలన్నమాట. అల్లు. మంగక్క, మొన్న పెద్దమ్మగారి మధ్య నాతో పాటు అల్లికలు నేర్చుకుంటాను అన్నారు. ఇప్పుడు పిలిచావనుకో పెద్దమ్మగారి కూడా నేర్పిస్తాను. పిలువక్క. ఉండు, పిలుచుకొస్తాను. చూడదనం, బంగారం పూత పూసిన ఇనుముని అనుమానించు. బంగారం కాదేమోనని. నిజమైన బంగారాన్ని అనుమానించినా లాభం లేదు. ఎన్ని పరీక్షలు పెట్టినా, చివరికి ద్రావకంలో వేసి కరిగించినా, నిప్పులో వేసి కాల్చినా అది బంగారమనే రుజువవుతుంది. నేను కూడా అంతే. నేనే తప్పు చెయ్యను. నేనెప్పుడు స్వెటర్ అల్లడం నేర్చుకోవడం మంచిదైంది. తను నువ్వెన్ని ప్లాన్లేసినా నన్ను అత్తమ్మ దగ్గర ఇరికించలేవు. ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది. మరి కవితోదినేంటి అలా చెప్పింది? పద్మావతికి ఏ అల్లికలు రావందే. పక్కూరుకు పోయేది, ఏదో పని మీద పోతా ఉంది. ఆ పనేదో తెలుసుకోమని చెప్పింది. మరి ఇక్కడేమో పద్మావతి వదిన నిజంగానే అల్లికలు నేర్చుకుంది. అంటే పక్కూరికి వెళ్లేది అల్లికలు నేర్చుకోవడానికేనా, లేదా ఇంత క్రితమే నేర్చుకుందా? కృష్ణ, డబ్బుల కోసం ఎన్నిసార్లు తిరగాలి?
ఎన్నిసార్లు అడగాలి? ఇవ్వాలని తెలవదా? అప్పిచ్చేదాకా ఒక మాట, తీర్చమంటే ఒక మాట. ఇలాగైతే ఎలాగయ్యా? ఎప్పుడు ఇస్తావు నా పైసలు?